పెరుగుట విరుగుట కొరకే అని ఓ నానుడి ఎంత వేగంగా పైకి వెళ్ళినా తిరిగి కిందకు రావాల్సిందే. ఇదే జనాభా విషయంలోనూ వర్తిస్తుందా? మన దేశ జనాభా 2080 నాటికి 190 కోట్లకు చేరుతుందని అంచనా. ఆ తర్వాత జనాభా మరింత పెరగకుండా అక్కడే ఆగిపోతుందని చెప్తున్నారు. ఇందుకు కారణం గత 2 దశాబ్దాలుగా సంతానోత్పత్తి రేటు పడిపోవడమే కారణమని చెప్తుంది ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ పాపులేషన్. దేశంలో సంతానోత్పత్తి రేటు అకస్మాత్తుగా పడిపోవడానికి దారితీసిన కారణాలేంటి అన్నదే ఇక్కడ ఆసక్తికరమైన చర్చనీయాంశమైపోయింది. ఇందుకు ఏం జరుగుతుంది? వాట్స్ ది స్టోరీ? 2025 నవంబర్ నాటికి భారతదేశ జనాభా సుమారు 146.9 కోట్లు. ఇప్పటికే మన దేశం చైనాను వెనక్కి నెట్టేసి ప్రపంచంలోని అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో మొదటి స్థానానికి చేరింది. ఇప్పటివరకు భారతదేశ జనాభా పెరుగుతుందనే వార్తలనే మనం వింటూ వచ్చాం. పెరుగుతున్న జనాభా గురించి మేధావులు, ఆర్థిక సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేయటం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇందుకు పూర్తి విరుద్ధమైన సమాచారం బయటకొచ్చింది. భారత జనాభా పెరుగుదల క్రమంపై ఓ కీలకమైన అప్డేట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. 2080 సంవత్సరం నాటికి మన దేశ జనాభా 180 కోట్ల నుంచి 190 కోట్లకు చేరి స్థిరపడుతుంది. ఆ తర్వాత జనాభా పెరుగుదల ఆగిపోతుంది. ఈ విషయాన్ని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద స్టడీ ఆఫ్ పాపులేషన్ వెల్లడించింది. ఇందుకు కారణం గత 2 దశాబ్దాలుగా భారత్లో మొత్తం సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గిపోవటమేనని ఐఏఎస్పీ నిర్వహించిన సర్వే చెప్పేసింది. భారతదేశంలో సంతానోత్పత్తి రేటు అకస్మాత్తుగా పడిపోవటానికి దారితీసిన కారణాలేంటి అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైపోయింది. మన దేశంలో ఒకప్పుడు మేమిద్దరం మాకిద్దరు అనే నినాదం ఉండేది. ఇప్పుడు అది మేమిద్దరం మాకు ఒక్కరు అని మారిపోయింది. ఐఏఎస్పీ వెల్లడించిన తాజా గణాంకాలు ప్రస్తుతం దేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు 1.9కి పడిపోయింది. సాధారణంగా జనాభా స్థిరంగా ఉండాలంటే ఇది రీప్లేస్మెంట్ లెవెల్ 2.1గా ఉండాలి. కానీ మనది అంతకంటే తక్కువగా ఉండటం గమనార్హం. 2000 సంవత్సరంలో 3.5గా ఉన్న ఈ రేటు ఇప్పుడు 1.9కి దిగిరావటం మామూలు విషయం కాదు. ఈ లెక్కన చూస్తే 2080 నాటికి భారత జనాభా గరిష్టంగా 180 నుంచి 190 కోట్ల వద్ద స్థిరపడిపోతుందని, ఆ తర్వాత పెరుగుదల ఆగిపోతుందని ఈ సర్వే కుండబద్దలు కొట్టింది. ఐఏఎస్పీ వెల్లడించిన గణాంకాల ప్రకారం భారతదేశ జనాభా భవిష్యత్తులో గరిష్టంగా 200 కోట్ల లోపే ఉంటుంది. ఇందుకు కారణాలు కూడా వెల్లడించింది. దేశ ప్రజల అక్షరాస్యత స్థాయిలు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి మహిళల అక్షరాస్యత శాతం బాగా పెరిగింది. స్త్రీ పురుషులు సరిసమానంగా ఆర్థిక వృద్ధి, కెరియర్ పురోగతి కోసం పోటీ పడుతున్నారు. సంతానం విషయంలో భార్యల అభిప్రాయాలను సానుకూల కోణంలో స్వీకరించే వైఖరి భర్తల్లో ఏర్పడుతోంది. ఈ క్రమంలోనే వారు కుటుంబ నియంత్రణ చర్యలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గర్భనిరోధక సాధనాల వినియోగాన్ని పెంచారు. ఏ వయస్సులోగా సంతానాన్ని పొందాలి, ఎంతమంది సంతానాన్ని పొందాలి అనే దానిపై దంపతులు స్పష్టమైన క్లారిటీకి వస్తున్నారు. ఈ కీలకమైన పరిణామాల ప్రభావంతోనే జనాభా పెరుగుదలలో వేగం తగ్గింది. ఫలితంగా చిన్న కుటుంబాల సంఖ్య పెరుగుతోందని ఐఏఎస్పీ చెప్తోంది. భారతదేశ అభివృద్ధి రేటుకు పూర్తి వ్యతిరేక దిశలో సంతానోత్పత్తి రేటు ఉంటుంది. నేటికి నిరక్షరాస్యుల సంతానోత్పత్తి రేటు 3కు పైనే ఉంది. కానీ అక్షరాస్యుల్లో సంతానోత్పత్తి రేటు 1.5 నుంచి 1.8 రేంజ్కు పరిమితం కావటం సానుకూల అంశం. ప్రస్తుతం మన దేశంలో రీప్లేస్మెంట్ లెవెల్ ఫెర్టిలిటీ 2.1గా ఉంది. అంటే ఒక మహిళ సగటున 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిస్తోంది. ఒకవేళ సగటు సంతానోత్పత్తి రేటు దీన్ని మించి పెరిగిపోతే జనాభా పెరుగుతున్నట్టుగా భావించాలి. కానీ కేరళలో 1987, 1989 సంవత్సరాల వ్యవధిలోనే రీప్లేస్మెంట్ లెవెల్ బాగా తగ్గిపోయి 1.5కు చేరింది. ఆ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు బాగా తగ్గిపోయిన తీరుకు ఇది నిదర్శనం. పశ్చిమ బెంగాల్లోనూ సంతానోత్పత్తి రేటు చాలా వేగంగా తగ్గుతోంది. ఆ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 2013లో 1.7గా ఉండగా 2023 నాటికి అది 1.3కు డౌన్ అయింది. అంటే సంతానోత్పత్తి రేటు 18% తగ్గిపోయింది. ప్రస్తుతం దేశంలోనే అత్యల్ప సంతానోత్పత్తి రేటు బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఉంది. దేశంలో ఓవైపు జననాల రేటు తగ్గుతుంటే మరోవైపు ప్రజల ఆయుర్దాయం క్రమంగా పెరుగుతోంది. ఆరోగ్య సంరక్షణ రంగంలో జరుగుతున్న పురోగతుల వల్ల ప్రజల జీవితకాలం పెరుగుతోంది. సగటున 60 ఏళ్లకు పైగా జీవించే వారి సంఖ్య పెరుగుతోంది. దీనివల్ల వయోవృద్ధుల సంరక్షణ విషయంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఉపాధి అవకాశాలను వెతుకుంటూ యువత వలసబాట పడుతుంటే ఇళ్లలో ఉండే వయోవృద్ధులను పట్టించుకునేవారు కరువవుతున్నారు. ఈ తరుణంలో వయోవృద్ధుల బాగోగులను చూసుకునే సంరక్షణ కేంద్రాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటవుతున్నాయని ఐఏఎస్పీ చెప్తోంది. ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ పాపులేషన్ సంస్థ 1971 సంవత్సరంలో ఏర్పాటైంది. ఇందులో దాదాపు 1100 మంది జనాభా శాస్త్రవేత్తలు, డెమోగ్రాఫర్లుగా ఉన్నారు. ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్, పాపులేషన్ కౌన్సిల్, పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థల సహకారంతో జనాభాతో ముడిపడిన అంశాలపై ఐఏఎస్పీ అధ్యయనం చేస్తుంటుంది.
మరోవైపు భారతదేశ 16వ జాతీయ జనగణనకు రంగం సిద్ధమైంది. సెన్సెక్స్ యాక్ట్ 1948, సెన్సెక్స్ రూల్స్ 1990 ప్రకారం దేశంలో ప్రతి 10 ఏళ్లకోసారి జనాభా లెక్కల సేకరణ చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. అలా స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటిదాకా 7 సార్లు జనగణన చేపట్టారు. చివరిసారిగా 2011లో జనగణన జరిగింది. 2021లో మళ్లీ జనగణన జరగాల్సి ఉండగా కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ వల్ల అనివార్యంగా వాయిదా పడింది. 16 ఏళ్ల తర్వాత మళ్లీ జనాభా లెక్కల సేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2027 మార్చి 1 నాటికి దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ పూర్తి చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హిమపాతం అధికంగా ఉండే జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో 2026 అక్టోబర్ నాటికి, మిగతా ప్రాంతాల్లో 2027 మార్చి 1 నాటికి జనగణన పూర్తి చేయనున్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121.01 కోట్లు. ఇందులో 62.3 కోట్ల మంది పురుషులు, అంటే 51.54%. 58.6 కోట్ల మంది మహిళలు, అంటే 48.46%. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ల ద్వారా డిజిటల్ రూపంలోనే పూర్తి చేయాలని నిర్ణయించినందున తుది లెక్కల ప్రచురణ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మొదటి దశ హౌస్ లిఫ్టింగ్ ఆపరేషన్లో భాగంగా ప్రజల ఇంటి పరిస్థితులు, వారి ఆస్తులు, ఇళ్లలో ఉండే సౌకర్యాల వివరాలను సేకరిస్తారు. ఇక రెండో దశ పాపులేషన్ ఎన్యూమరేషన్లో భాగంగా ప్రజల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వివరాలను సేకరిస్తారు. 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, 1.3 లక్షల మంది సిబ్బందితో ట్యాబ్ల ద్వారా పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించే ఈ భారీ కార్యక్రమానికి 13,000 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా.